ఎస్ 4వ రోజున ఈవినింగ్ సూప్కి వెళ్ళిపోతున్నాము. దిస్ ఈజ్ క్రీమీ బ్రొకోలీ సూప్. సో ఈ క్రీమీ బ్రొకోలీ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రొకోలీ ఒక 2 రెమ్మలమైన, సో 1 బిగ్ కప్ బ్రొకోలీ అండ్ 1 కప్ స్టీమ్డ్ ఆర్ కుక్డ్ పొటాటో ఉల్లగడ్డ. సో ఇది కూడా బ్రొకోలీని ఉడకబెట్టుకోవాలి, లేక స్టీమ్ పెట్టచ్చు. అండ్ అలాగే కొన్ని ఆనియన్ కట్ చేసిన ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, అండ్ మిరియాల పొడి, సాల్ట్, నిమ్మ రసం అండ్ కొబ్బరి మిక్సీకి వేస్తే పాలు వచ్చే పాలు, ఇవి కొబ్బరి పాలు 1 కప్. సో ఇవన్నిటితో మనం క్రీమీ బ్రొకోలీ సూప్ చేయబోతున్నాం. ముందుగా ఏంటంటే మనము ఈ ఆనియన్స్ని కాస్తంత నీళ్ళు వేసేసి ఒక ప్యాన్ పైన, సో దీన్ని బాగా రోస్ట్ చేస్తాము. దాంతోపాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము దాంట్లో. సో మంచిగా రోస్ట్ చేసిన తర్వాత ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లోకి వేసి బాగా ఎనిపేసి దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాస్ టు బి డన్. సో పాజిట్. సో సిమ్లో ఆన్ చేశాను పొయ్యిని. దీనిపైన మనము కొంచెం ఆనియన్ వేస్తాను. ఆనియన్ వేసిన తర్వాత అది అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇవన్నీ వేస్తున్నా. బ్రొకోలీ వేసాను, ఉల్లగడ్డలు వేసాను, సో సో ఇలా మనము మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసిన తర్వాత పైన పెట్టి ఉడకడానికి పెట్టాము. సో తగినంత మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే సాల్ట్ తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఒక మిశ్రమం అనేది తయారవుతుంది. దాంట్లో మనము ఈ పాలు వేస్తాము. ఆ మిశ్రమంలో పాలు వేయడం జరుగుతుంది. ఇది కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత మిశ్రమం ఇలా తయారవుతుంది, ఇలా ఉంటుంది. సో దీన్ని మనము కొంచెం పైన ఇలా పాలు వేసాము. వేసిన తర్వాత ఇది క్రీమీ బ్రొకోలీ సూప్ రెడీ. రోజు కొత్త వంటలు, సూపర్ టేస్ట్, నిజంగా చాలా బాగుంది. సో ఇది చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బ్రొకోలీ సూప్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.